అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం గ్రామంలో వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి భారీ చేరికలు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో కండువా వేసుకొని టీడీపీ తీర్థం తీసుకున్న ఎంపీటీసీ, వార్డు మెంబర్లు మరో 100 కుటుంబాలు. అనంతరం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు అప్పలనాయుడు మాట్లాడుతూ, ఈ పెందుర్తి నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి జరిగినా అది కేవలం మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో తప్ప మరి ఎవరూ చేయలేదని ఆయన తెలియజేశారు. అలాగే ఈ ముత్యాలమ్మపల్లె గ్రామంలో ఈ 4.5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక్క బిల్డింగ్ అయినా కట్టగలిగారా అని వైసీపీ నాయకులను సూటిగా ప్రశ్నించారు. రేపు 2024 సంవత్సరంలో ఖచ్చితంగా టీడీపీ, జనసేన పార్టీలు అధికారం చేపట్టడం ఖాయమని ఆయన తెలియజేశారు. కార్యకర్తలపై జరిగిన దాడులకు సమాధానం చెప్పే రోజులు అతి దగ్గరలోనే ఉన్నాయి. కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని, మీకు నేనున్నాను అంటూ కార్యకర్తలకు భరోసా ఇవ్వడం జరిగింది. కొండబాబు, గనగల కొండబాబు, గనగల కుమారి, సోర అర్జున్ సోములు, తిక్కాల రాము, ముందు రాజబాబు, మీరు పురాణ ఇతిహాసాలు ఏం చూసుకున్నా రాక్షసులు వరాలు చెందేది అన్ని దేవుల దగ్గర నుంచి. కాకపోతే క్రమేపీ వాళ్ళ బలం పెరిగిపోయింది అనుకొని దేవుడు వరాలతో ఎదిగి మళ్ళీ తిరిగి దేవుడితోనే పాలన చేసి నాశనం అయిపోతుంటారు రాక్షసులందరూ. మీ ఊళ్ళో రాక్షసులు కూడా ఇందాక ఎంపీ సార్ చెప్పిన రాక్షసు గారు కూడా అదే టాక్ చెందిన వ్యక్తి. సత్తామూర్తి గారికి నీళ్ళలోనే ఎదిగి ఆ బలమైన సొంత బలం అనుకొని ఇవాళ విరవీస్తున్నాడు. ఆయన ఏదో విజయరామ సంస్థానం మహారాజు లాగా కనిపించిన పువ్వులా నాదేనట్టు తిరుగుతున్నాడు. కాకపోతే పాపం మెల్లుకోవడంలో చలదు. ఇవాళ మేము కూడా గత ఒక నాయకుడిని నమ్ముకొని పూర్తిగా ఒక చేతి అబ్జెక్ట్. కాకపోతే ఆ తప్పు తీసుకోవడానికి చాలా సమయం పట్టింది. కాకపోతే మీ అందరూ తెలుసు, ఇందాక ఎంపీ గారు చెప్పారు, ఈ ఊర్లో ముత్యాలమ్మలో గుడి కట్టినా, ఇల్లు కట్టినా, బడి కట్టినా, ఆఖరి తుఫాన్ కట్టినా అది సంతోషం కాదు. నేను సవాల్ చేస్తున్నా, సప్తముద్ర గారి పేరు లేని బిల్డింగ్ కానీ ఒక ఇల్లు కానీ చూపించాను. ఈ ఊర్లో వసంతహార దగ్గర నుంచి ఈ ఊరు గురించి పట్టుకొచ్చింది సప్తముద్ర గారు. కాకపోతే మీ భూములు తిన్న ఒక నేతే ఎలా నాయకుడేశారో మరో భూమిని తిన్నవాడిని ఏమో ఎమ్మెల్యే చేస్తున్నారు. ఎమ్మెల్యే చేసిన చెరువులన్నీ కూడా మీ సొసైటీ భూములు అనుకున్నా ఆడు కూడా మీ దగ్గర సంపాదించే ఆడపుతో కొనే ప్రయత్నం చేస్తాడు. కాకపోతే ఈవేళకైనా మీ అందరూ తెలుసుకోవడం మంచిది. ఇందాక రైట్ పాస్ చెప్పినట్టు నిజమే, మనకి ఆ వేళ సప్తముద్ర పోరాటానికి కంట్రోల్ హామీ అయిపోయింది. అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎలాంటిదో అది కూడా మన చట్టం అలాంటిది. కాబట్టి దానికి అధికారంతో సంబంధం లేదు. మనకి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా మీ వెంటనే వ్యక్తులు మీ అందరం కాబట్టి అధికారంతో సంబంధం లేకుండానే దాన్ని వేరే తీసుకొని మన పోరాటం చేద్దామని చెప్పి హామీ ఇస్తూ ఈ రోజు కూడా చెప్తున్నా, పెద్దుర్తి నియోజకవర్గం అభివృద్ధికి వచ్చిన దోకా ఏం లేదు. అభివృద్ధి సంగతి కన్ఫామ్గా సత్తముద్ర చూసుకుంటారు. మీ అందరి స్పేస్ ని నేను చూసుకుంటానని చెప్పి ఈ సమావేశంగా తెలియవస్తూ సెలవు తీసుకుంటున్నాం.